న్యూస్. కడప జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెండుగా చీలిపోయారు. ఒకరు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు మద్దతుగా నిలవగా మరొకరు ఏఎస్ఎస్సీ సభ్యురాలు పద్మశ్రీకి సపోర్ట్ గా నిలిచారు. దీంతో కడపలో జరిగిన సమావేశం రసాభసగా మారింది. రెండు వర్గాలు పోటాపోటీ నినాదాలు, ఆరోపణలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కడప జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెండుగా చీలిపోయారు. ఒకరు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు మద్దతుగా నిలవగా మరొకరు ఏఎస్ఎస్సీ సభ్యురాలు పద్మశ్రీకి సపోర్ట్ గా నిలిచారు. దీంతో కడపలో జరిగిన సమావేశం రసాభసగా మారింది. రెండు వర్గాల పోటాపోటీ నినాదాలు, ఆరోపణలతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మాకు శరీరంలో కావాలని ఎంత చేస్తున్నాం? ఇక కడప జిల్లా పర్యటనలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు కడప జిల్లాలో కాంగ్రెస్ నాయకులు కూడా రెండుగా చీలిపోయారు. ఒకరు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు మద్దతుగా నిలిస్తే మరొకరు పద్మశ్రీకి మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో పోటాపోటీగా అక్కడ నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కూడా తీవ్ర ఉద్రిక్తంగా మారిందనే చెప్పుకోవాలి. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు, కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అయితే ఉద్రిక్తతలు మిన్నంటాయని చెప్పుకోవాలి. ఇటు సమావేశం అంతా కూడా రసాబసగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయి మరి ఇటు కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తున్నారు. పోటాపోటీ ఆరోపణలతో కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. కడప నుంచి శివ, మనం చూస్తున్నాం ఇటు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు, అసలు రెండు వర్గాలుగా విడిపోవడానికి గల కారణాలు ఏంటి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రసన్న కడప జిల్లా కాంగ్రెస్ లో వివిధలు ఒక్కసారిగా బొగ్గు ఉన్నాయి. అయితే నిన్న కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యులైనటువంటి కుక్కర పద్మశ్రీ కడప జిల్లా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీటితో పాటు షర్మిల జగన్ ఇద్దరు ఒకటయ్యారంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ కూడా షర్మిలపై చేసిన వ్యాఖ్యలు మాత్రం కడప జిల్లా దుమారం లేపాయి. దీనికి సంబంధించి కూడా ఆమె కడప జిల్లా పర్యటిస్తూ ఈ రోజు కడప జిల్లా గడ్డికోట సంబంధించి దానికి పర్యటిస్తూ స్టీల్ ప్లాంట్ పై కూడా దాన్ని పర్యటించారు. అయితే దీనికి సంబంధించి కూడా కడప జిల్లాలో కేవలం షర్మిల ఒక జగన్ అన్నకు సపోర్ట్ గా పర్యటిస్తూ చేస్తున్నారంటూ కూడా చిన్న ఆరోపణ చేశారు. దీనికి సంబంధించి కూడా కడప జిల్లాలో ఎవరైతే కడప జిల్లా అధ్యక్షులు విజయతున్నారో ఆమె వీటిని ఖండించారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు శుక్ర పద్మశ్రీ ఒక సమావేశం ఏర్పాటు తమ అనుచరులతో సంభాషణ ఏర్పాటు చేస్తూ కూడా కొన్ని వ్యాఖ్య చేశారు. దీనికి సంబంధించి షర్మిల అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వ్యతిరేకిస్తూ కూడా నిరసన వ్యక్తం చేశారు. వాటికి సంబంధించి మనం ప్రజెంట్ ఇక్కడ ఉంటాం. చెప్పండి, ఇప్పుడు శుక్ర పద్మశ్రీ ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఆమె షర్మిలపై ఆరోపణలు వ్యాఖ్యలు చేశారు. దీనికి ఎలా ఖండిస్తారు? ఎవరు శంకర్ పద్మశ్రీ? ఏంటి ఆమె క్యాడర్? ఎవరు ఆమె? ఏం పదవి ఉందని ఈడికి వచ్చి పెట్టింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె డబ్బులు ఆడుంటే ఆ నాయకుని కోసం పనిచేస్తుంది. ఇది నిర్మమాటంగా సత్యం. శైలజన్న ఉన్నప్పుడు ఇట్లే రుద్రన్న ఉన్నప్పుడు ఇదే వ్యతిరేకం ఉంటుంది. ఇప్పుడు షర్మిల గారు ఇచ్చినాక ఇదే వ్యతిరేకత అయింది. ఏంటంటే ఆమె బాధ ఏంటంటే ఆమెకు వర్కింగ్ ప్రెసిడెంటో లేదంటే ఏఐసీసీలో పదవో కావాలా? షర్మిలక్క మనస్తత్వం ఏంటంటే నిజమైన నాయకులను, నిజమైన కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వడం జరుగుతుంది. దానికి పని చేయని వాళ్ళను పక్కన పెట్టడం జరిగింది. అంటే వాళ్ళని కూడా పని చేయొద్దని చెప్పడంలా, వచ్చి పని చేస్తే పదవులు వస్తాయి. ఇప్పుడు మేమంతా కష్టపడుతున్నాం. మాకు ఎప్పుడైనా మేము షర్మిలారెడ్డి గారిని కలవని పోతే
ఏం పని అమ్మా మీకు ఇక్కడంతా మీ నియోజకవర్గాల్లో మీరు పని చేయండి ఫస్ట్ అంటుంది అక్క. అది జగమెదిగిన సత్యం. ఈ అవాకులు చివాకులు అసలు వాళ్ళ మనసుకు ఎట్టొస్తుందో నాకైతే అర్థం కావడంలా. షర్మిలారెడ్డి గారిని విమర్శించడం అంటే కొయానా మల్లికార్జున ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని విమర్శించడమే. టోటల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థని అవమానించడము. వారిని ఎవరిని అవమానిస్తున్నారు? ఈరోజు మీరు గమనించారో లేదో, ఇక్కడ నిన్న నైట్ శంకర పద్మశ్రీ గారు వచ్చినప్పుడు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన పిల్లోళ్ళు టీడీపీ పిల్లోళ్ళు, ఈరోజు ప్రోగ్రాంలో కూర్చునే వాళ్ళు వైసీపీ వాళ్ళు. మీరే గమనించుంటారు. దాదాపు 15 మంది ఉంటే ఆడ 15 మందిలో 8 మంది ఏమో వైసీపీ వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు 3-4 ఉన్నారు. వాళ్ళు ఆశావాకులు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడెప్పుడు విమర్శిస్తే బయట పార్టీలలో మాకు పదవులు ఇస్తారని ఒక ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ షర్మిలారెడ్డి గారి స్టేట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుంచి. దీన్ని కూటమి ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకత ఏర్పడి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు కాంగ్రెస్ లో చేరతారని ఒక దురుద్దేశంతో ప్రోగ్రామ్. అంటే ఇక్కడ కేవలం అన్నాచల డ్రామా అంటున్నారు. వీటితో పాటు కేవలం ఆమె ఎవరు ఎక్కడ కూడా రాజధాని అంశంపై మాట్లాడినది ఒక అన్నాచల డ్రామా అంటూ కూడా ఆరోపించారు. అన్నా చెల్లె డ్రామా అనే దానికి ఎందుకు కారణమే లేదు. అన్నా చెల్లె డ్రామా అంటే అన్న ఓడిపోయింది కేవలం షర్మిలక్క ఓటు శాతం మాత్రంతోనే. షర్మిలక్క కొండతో కొట్టాడింది, వాళ్ళ అన్నతోనే కొట్టాడింది. వాళ్ళ అన్నతో కలిసేట్టుకైతే ఈ కష్టాలు ఎందుకుంటాయి ఆయనకు? వాళ్ళ అన్నను ప్రతి నిత్యం క్వశ్చన్ చేస్తున్న ఏకైక వ్యక్తి షర్మిలమ్మ. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతుంది మా యొక్క. రాజధానిపై ఎందుకు మాట్లాడింది, ట్విట్టర్లో ఇచ్చింది. వీళ్ళకేం కళ్ళు లేవా, చెవులు లేవా? ఈమెది అమరావతి కదా, ఏం పీకిందంట ఆయమా? ఏం చేసింది ఏమా? నిన్న అమరావతి గురించి ఆమె మాట్లాడాల్సిందంటే ఇక్కడ కాదు, స్టీల్ ప్లాంట్ కాదు, లేడీస్ వీడికి వచ్చి నువ్వు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నావే. అమరావతిలో ఇష్యూ జరిగిందంటావు కదా, అమరావతిలో కూర్చొని మాట్లాడాల్సింది నువ్వు. నువ్వు మా కడప ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నావు పద్మశ్రీ గారు. మేము మాట్లాడితే ఆయన ఏడాడ డబ్బులు తీసుకుంది మేము బయట పెట్టే ప్రూఫ్స్. అంటే గత ఎన్నికల సమయంలో కూడా షర్మిల కేవలం టికెట్లు అమ్ముకుంటూ అనేది గతంలో ఆరోపించారు. సో ఇదే సమయంలో మీరు కూడా ఆరోపిస్తున్నారు. ఏది నిజమంటారు? ముమ్మాటికి శుంకర్ పద్మశ్రీ అనే ఆమె టికెట్లు అమ్ముకోవడానికి ప్రయత్నం చేసింది. నాకు షర్మిలమ్మ టికెట్ ఇచ్చింది. నేనే షర్మిలమ్మకి ఏమీ లేదే, 1 రూపాయి లేదే. తిరిగి వాళ్ళే నాకు ఆర్థిక సాయం చేసింది అక్క. షర్మిలమ్మనే ఆర్థిక సాయం చేసింది. తమ్ముడు ఇది కష్టపడతాను, ఇది పెట్టుకో అని. ఆయనకి ఎందుకు డబ్బులు టికెట్లు అమ్ముకునే వంశం అన్నా వాళ్ళది? ఆయనకేమవుతారు అన్న టికెట్లు అమ్ముకోను? అందులో కాంగ్రెస్ పార్టీలో టికెట్లు కొనుక్కొని వాళ్ళు ఉన్నారా అప్పట్లో? కడప జిల్లా నేతలు కొందరు శంకర పద్మశ్రీకి ఎందుకు మద్దతు పలుకుతున్నారు? వాళ్ళకి పదవులు రాలేదంట. ఇప్పుడు షర్మిలాను విమర్శిస్తే వైసీపీలో పదవులు వస్తాయంట వాళ్ళకు. రైట్, థ్యాంక్ యూ శివ. ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, కడప జిల్లాలో కాంగ్రెస్ నాయకులు 2గా చీలిపోయారు. ఒకరు పీసీసీ అధ్యక్షులు షర్మిలాకి సపోర్ట్ చేస్తూ ఉంటే మరొకరు ఇటు పద్మశ్రీకి సపోర్ట్ గా నిలిచారు. దీంతో కడపలో అయితే ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.